ఒక్కసారి ఆదాబ్ హైదరాబాద్కి వెళ్దాం. ఆదాబ్ హైదరాబాద్. శత్రువుకు ఒక అవకాశం ఇవ్వచ్చు, స్నేహితుడికి 2 అవకాశాలు ఇచ్చి తీరాలి, కానీ ప్రజాద్రోహికి మాత్రం ఒక్క అవకాశం కూడా ఇవ్వకూడదు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. తప్పు చేస్తే పర్వాలేదు, సరిదిద్దుకోవచ్చు, కానీ తెలిసి కూడా తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి ఎంతో సమయం పడుతుంది. అనుకోకుండా ఒక అవకాశం కూడా దొరుకుతుంది. ఎప్పుడొచ్చింది ఆ అవకాశం, వినియోగించుకుంటావో నిర్లక్ష్యంతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావో ఇక నీ ఇష్టం అంటూ ఒక ఆజ్కి బాతును, అంటే శత్రువుకు అవకాశం ఇవ్వచ్చు, తర్వాత స్నేహితునికి 2 అవకాశాలు ఇవ్వచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు. ఆ ద్రోహి ఎవరంటే రాజకీయ ద్రోహి, వాడికి మళ్ళీ అవకాశం ఇవ్వద్దు అని చెప్తా ఉన్నారు. అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ 15వ రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణ స్వీకారం. ఇదొక ఉద్వేగభరిత సమయం. ప్రధాని మోడీ చెప్పినటువంటి వ్యాఖ్యలు అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు. దేశ అత్యున్నత పీఠంపై ద్రౌపది ముర్ము ఆశీస్సులయ్యారు. భారత 15వ రాష్ట్రపతిగా ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నూతన రాష్ట్రపతికి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈమె కూడా మాట్లాడుకుంటూ కూడా ఇది గిరిజనుల విజయం అన్నట్టుగా కూడా చెప్పడం కూడా జరిగింది. బడుగు బలహీన వర్గాలు అంటే అట్టడుగు స్థాయి వ్యక్తుల విజయం అని చెప్పేసి చెప్పాడు. శివ సాహిత్యం పొందిన ధ్యాన గురువు సుభాష్ పత్రి ధ్యానంతో కడ్తాల్ కేంద్రానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చిన పత్రోజీ, 74 సంవత్సరాల పత్రోజీ అనారోగ్యంతో కన్నుమూత, కోట్లాది మందిని ధ్యానం వైపు మళ్లించిన గురువు. 3 రోజుల పాటు సంబరాలు అనొద్దు అసలు, యాక్చువల్గా సంతాప ఏమంటాం దాన్ని, సంతాప దినాలు అంటారు కదా. దేహాన్ని విడిచి వెళ్ళనున్నట్లు ముందే ప్రకటించిన పత్రిజీ, ఆయన చనిపోతారని చెప్పేసి కూడా ముందే చెప్పిండట. నేడు ఓయూ బంద్, విద్యార్థులపై పోలీసు దాడులు అమానుషం, వీసీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. పాత పద్ధతిలోనే పిహెచ్డి అడ్మిషన్లు కల్పించాలి, చాలామంది విద్యార్థులు నష్టపోతున్నారు. నేటి బంద్కు విద్యార్థులు మిగతా వారందరూ సహకరించాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. నేడు ఓయూ బంద్కు పిలుపునిచ్చారంట. నిజంగా కూడా ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఎవరైతే ఉన్నారో ఆయన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తూ ఉన్నాడని చెప్పేసి చాలామంది విద్యార్థి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కూడా అదే యూనివర్సిటీ కాబట్టి. అయితే ఇక్కడ నిజంగా కూడా అంటే ఇప్పుడు పిహెచ్డి అడ్మిషన్లు ఇవ్వాలి, తర్వాత నువ్వు వచ్చి అంటే వీసీ నియమితులై సంవత్సరం గడిచిపోయింది, కనీసం ఇప్పటికి కూడా కొత్త అడ్మిషన్ లేవు, మన్ను లేదు, మశాడం లేదు, మరి ఏంది పరిస్థితి అని చెప్పేసి విద్యార్థులు అడుగుతూ ఉన్నారు. అయితే ఒకవేళ ఏమైనా చిన్నగా నిరసన తెలిపితే అక్కడ వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టేసి వాళ్ళ మీద రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు వీసీ. ఈ దుర్మార్గ చర్యలు పోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ బంద్కు పిలుపునిచ్చారు. మరోసారి కాల్పుల కలకలం. అమెరికా లాస్ ఏంజల్స్ పార్కులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ. 4 పురుషులు 3 మహిళలకు గాయాలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 మృతి. అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం. అక్కడ గన్ కల్చర్ అనేది కామన్ అయిపోయింది మొత్తం. కాల్పులు కాకపోతే వార్త, కాల్పులు అయితే వార్త ఏంటి, అక్కడ కామన్ కదా. అదే కాళేశ్వరంతో రైతులకు కడగన్లు. అప్పుడు భూములు కోల్పోయారు, ఇప్పుడు ముంపునకు గురై అల్లాడుతున్నారు. వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. చెక్ డ్యాముల్లో నీళ్లు రాలేదు కానీ రైతుల కళ్ళల్లో నిండా కన్నీళ్లే. గొప్పలు చెప్పుకోవడానికే ఈ ప్రభుత్వం పనికొస్తుంది అంటూ సీతక్క చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంటే ఎందరో ఇళ్లు కూలిపోయినా నిరాశ్రయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇప్పటికి కూడా భద్రాచలానికి 1000 కోట్లు అని చెప్పేసి ఉచిత హామీ ఇచ్చి బయటపడ్డటువంటి దొంగ మళ్ళీ ఇక్కడి నుంచి పారిపోయి మళ్ళీ ఢిల్లీలో పడ్డాడు. వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఉన్నటువంటి ఎవరంటూ వరద బాధితులు ఉన్నారో ఆ వరద బాధితుల పక్షాన కూడా మా క్యూనిస్ కూడా ఈ రోజు ప్రయత్నం చేస్తుంది. అక్కడ దొంగ హామీలు ఇచ్చి వారి కనీసం అక్కడ ఉన్నటువంటి బాధితులకు నిత్యావసర సరుకులు లేకుండా ఆకలితో అలబటిస్తున్నటువంటి పరిస్థితి. దానికాడ కూడా నిన్న దాని గురించే సీతక్క కూడా మాట్లాడింది. మానవుడి వెనుక ప్రశ్నార్థకం. అక్రమార్జనే ప్రధాన ఎజెండాగా మెడికల్ మాఫియా. రాక్షస సంస్కృతికి అధికార పెద్దల అండదండలు. మెడికల్ కెమికల్ ఫ్యాక్టరీలతో విషతుల్యమవుతున్న నేల, నీరు, గాలి. డాక్టర్లను కోట్లలో కొనేస్తున్న కంపెనీలు. ఐటీ దాడులతో కళ్ళు చెదిరే వాస్తవాలు. ఔషధాలు కావవి, ప్రాణాలు హరించే విష పదార్థాలు. సత్తే ఏ బాధ లేదు, సత్తే ఏ గొడవ లేదు అని బతికి ఉంటే మళ్ళీ చావాలి అని చెప్పేసి ఓ పాట ఉంటుంది అంటూ ఓ సినీ కవి మహా గొప్పగా చెప్పారు. మనిషికి మరణం తప్పదు అని తెలుసు, అయినా మనిషి చావు గురించి ఆలోచిస్తూ బతుకుతుంటాడు. అది మానవ నైజం. అయితే సహజంగా మరణం సంభవిస్తే అది ఆయుష్ తీరుతుంది.
అని సరిపెట్టుకోవచ్చు. ఇక యాక్సిడెంట్ ఇతరత్రా కారణాల వల్ల మరణం సంభవిస్తే కొంత మనోవేద తప్పదు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే బలవంతంగా ప్రాణాలు తీస్తే దాన్ని ఏమనాలి? కక్షగట్టి మనోవేద కక్షగట్టి ప్రాణాలు తీయడం ఒక ఎత్తు అయితే కాసులు అమానవీయంగా ప్రాణాలు తీయడం అత్యంత హేయమైన చర్య. ఆరోగ్యంగా ఉన్న వారిని సైతం పాడే ఎక్కిస్తున్న మెడికల్ మాఫియా కోవకే వస్తుందంటే అంటే అసలు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే తెలుసా సార్? అంటే ఒకవేళ మంచోడు పోయి హాస్పిటల్లో జాయిన్ అయినా కానీ వానికి ఇంజెక్షన్ ఇచ్చేసి వాడిని మళ్ళీ ఆరోగ్యం విషమించింది కాబట్టి మీరు పైసలు ఇన్ని కట్టాలని చెప్తారట. ఈ 10 లక్షలు కట్టాలి, 20 లక్షలు కట్టాలి, 30 లక్షలు కట్టాలని కడుతూ పోతూ ఉంటే విషమిస్తూ ఉంది, కొంచెం కుదుటపడతా ఉందంటే మనకేమో ప్రాణ భయం ఉంటుంది. వాడేమో మొత్తం మాఫియా తోటి ప్రాణాలతో ఆడుకుంటాడు, వాడు పైసలు తీసుకుంటాడు. అయితే ఇక్కడ జరుగుతుందంట. తర్వాత ఇంకోటి ఏంటంటే నిన్న ఒక డాక్టర్ వచ్చిండు మన దగ్గరికి, వసంత్ కుమార్ అని డాక్టర్ వసంత్ కుమార్ అని వచ్చిండు మన దగ్గరికి. ఆయన ఏమంటుండంటే ఇక్కడ 45 రూపాయలకి కోవిడ్ కానీ తర్వాత ఇతర అవన్నీ కూడా జబ్బులు తగ్గిపోతాయి, తర్వాత 45 రూపాయల మందులకే. అయితే దీనికి మొత్తం మెడికల్ మాఫియా అడ్డుకుంటుంది దీన్ని. తర్వాత నేను రాష్ట్ర మంత్రులకు చెప్పడానికి పోయినా, తర్వాత నేను ఇక్కడ ప్రగతి భవన్ పోయినా, ఎక్కడికి పోయినా కానీ కనీసం దాని గురించి పట్టించుకోవట్లేరు. ఎందుకనంటే వాళ్ళ వ్యాపారం మొత్తం వేల లక్షల కోట్ల రూపాయల దెబ్బతింటది. అందుకని ఈ తక్కువ ధరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటే దాన్ని పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. డెఫినెట్గా ఆయనతో కూడా మాట్లాడదాం మనం. డాక్టర్లని అంటే కనిపించే దేవుళ్ళ లెక్క భావిస్తారు. అట్లాంటిది కూడా ఈ రోజు డాక్టర్లు ఈ మెడికల్ మాఫియాలతో చేతులు కలిపి ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. కొంతమంది అందరు కాదు కానీ కొంతమందిని మాత్రం దాని మెజార్టీ సభ్యులను అనొచ్చు మనం. ఎందుకంటే డాక్టర్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ప్రైవేట్ క్లినిక్లు పెట్టుకుని రోగుల దగ్గర నుంచి అప్పనంగా పైసలు వసూలు చేసి వాళ్ళ ప్రాణాలతో చిలగడమాడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో. వీళ్ళ మీద దాడులు చెప్పాలి, వీళ్ళ మీద ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలి. కానీ అది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలకు కూడా వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు వెళ్తాయి కాబట్టి హాస్పిటల్ ఉండే కార్పొరేట్ వీళ్ళకే ఉండే, మంత్రులకే ఉండే, ముఖ్యమంత్రికి ఉండే అట్లాంటి హాస్పిటల్ వాళ్ళు వీటిపైన. మరో కొత్త మండలం నూతన మండలంగా మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తి ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్కు కేసీఆర్ ఆదేశాలు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం ఇనుగుర్తి ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఎందుకు చెప్పండి, అసలు యాక్చువల్గా ఇనుగుర్తి ప్రజలు మన దగ్గర కూడా వచ్చారు ఇక్కడ కూడా వచ్చేసి ఇనుగుర్తిని మండలం చేయాలి తర్వాత ఇట్లా అని చెప్పేసి వాళ్ళు పాపం అంటే 2 సంవత్సరాలకు పైగా వాళ్ళు మొత్తం నిరాహార దీక్షలు చేస్తున్నారు, అతను నిరసనలు చెప్తా ఉన్నారు. ఏం చేసినా కానీ ఇప్పటి వరకు చేయలేదు. ఇప్పుడు నిన్నటికి నిన్న కాక ఉత్తర్వులు ఇచ్చిండంట. ఎందుకనంటే ఇక్కడ ఉప ఎన్నిక వస్తుంది, ఉప ఎన్నిక వస్తే వచ్చే చోట ఒకవేళ ఉప్పలది గట్టుప్పల్ మండలాన్ని ఒకదాన్ని మండలం చేస్తే మళ్ళీ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అది అంటే ఒక ఈజీగా తెలిసిపోతుంది పబ్లిక్ అని చెప్పేసి 100% తెలిసిపోతుంది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఇనుగుర్తి అవును, అక్కడ పెద్ద జిల్లాలో రెండో ప్లేస్ ఏర్పాటు చేయాలి. ఉమ్మడి జిల్లాలోనే ఎప్పుడో చేయాలి వాళ్ళు. రెండవ పెద్ద గ్రామం అయినటువంటి ఇనుగుర్తి మళ్ళీ అక్కడ ఎంపీగా ఉన్నటువంటి రాజ్యసభకు మనం పంపించింది కదా, భద్రాజు రవిచంద్రకు సంబంధించినటువంటి సొంత గ్రామం అది ఇనుగుర్తి. చెత్త మనుషులు వారివి ఎంతో గొప్ప మనసులు. పారిశుద్ధ్య కార్మికులకు మనసారా వందనం. వారికి ఆత్మాభిమానం ఉంటుంది, వారిని గౌరవించండి, కోపగించుకోకండి. మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి వారు చేస్తున్న కృషిని మనసారా అభినందించండి. చెత్తవాడు అని పిలిచే మీ మనసులోని చెత్తను ముందు తొలగించుకోండి. నిజంగా అద్భుతమైనటువంటి కథనం. అసలు యాక్చువల్గా నిజంగా అంటే మనం అంటే ఇట్లా అంటే ఎక్కడ కూడా పారిశుద్ధ్య కార్మికుల వల్లనే ఇక్కడ శుభ్రంగా ఉండగలుగుతున్నాం, తర్వాత మనం శుభ్రంగా అంటే రోడ్లపైన నడవగలుగుతున్నాం. ఇదంతా కూడా ఎందుకంటే చెదారం వచ్చేసి తర్వాత ఇదంతా మొత్తం మురికి కూపం అయిపోతే మనం జీవించడమే కష్టంగా ఉంటుంది. హైదరాబాద్ లో 2 రోజులు స్ట్రైక్ చేసింది అనుకో ఖతం మొత్తం ఈ హైదరాబాద్ అంటాడు కదా డల్లాస్, లేకపోతే హైదరాబాద్ దేశంలో నెంబర్ 1 గా ఉంటది, అద్భుతంగా ఉంటది అంటారు. వీళ్ళు కనుక 2 రోజులు పనే బంద్ పెట్టింది అనుకో హైదరాబాద్ ఎట్లుంటదో ఒకసారి ఊహించుకోరు. ఇక హైదరాబాద్ అతలాకుతలం అవుతుంది, మన మూసినది కంటే అధ్వానంగా అవుతుంది. హైదరాబాద్ మహానగరం, భారీ భాగ్యనగరం. సూర్యోదయమైన దగ్గర నుంచి ఉరుకులు పరుగుల జీవితాలు ఇక్కడ జీవన విధానం. కాంక్రీట్ రోడ్లు, కరెన్సీ కట్టలకు విలువనిచ్చే మనుషులు, మానవత్వం మలిచిన విలువలు ఇక్కడ ప్రతినిత్యం మన కండ్లకు దర్శనమిస్తాయి. ఎవరి పని వారిది, ఒకరి గురించి ఒకరు పట్టించుకునే నాదుడే కరువు. ఇక పొద్దున్నే పిల్లలు స్కూలుకు వెళ్ళాలంటే వాళ్లకు అన్నీ సర్ది స్కూలుకు పంపించేదాకా తల్లిదండ్రులు ఉరుకుల పరుగులు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరి పని వారిది. కానీ తన పనులన్నీ మానుకొని మన ఇంటి చెత్తను తీసుకొని వెళ్ళే మనుషులు మన కోసం మన ఇంటి గడపకు ముందుకు వస్తారు. మనం వేసే చెత్త వాళ్ళకి బువ్వ మెతుకు అవుతుంది.
ఉదయం దగ్గర నుంచి సాయంత్రం దగ్గర వరకు వదిలేసిన అన్నం, కూర, పాచిపోయిన ఆహారపు వస్తువులు, ఇలా ఎన్నో చెత్తను మనం మన ఇల్లే ఒక డంప్ అడ్డాగా మలుచుకుంటాం. మనం చెత్తను పేరుస్తూ చెత్త మనుషుల మనం ప్రవర్తిస్తూ చెత్తను తీసుకుపోయే వారిని చెత్త మనుషులుగా చిత్రీకరిస్తుంటాం. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నిజంగా కూడా ఎవరైతే, అంటే ఒక ఫిలాసఫర్ చెప్తాడు, అంటే నువ్వు చేసే పనిలో చిత్తశుద్ధి ఉండాలి. ఎట్లా ఉండాలంటే ఆ పని, ఒకవేళ నువ్వు చేసే పని రోడ్లు ఊడ్చడం అయితే ఆ రోడ్డు పైన, అంటే పైన వెళ్ళే దేవుళ్ళు ఎవరైతే ఉంటారో, ఒకవేళ దేవుళ్ళు పైన వెళ్తూ ఉంటే ఆ పైన వెళ్ళే దేవుళ్ళు ఈ రోడ్డు పైన నడిచి వెళ్ళాలని చెప్పేసి అనుకునేంతగా ఉండాలి. అట్లా ఉండాలి, చిత్తశుద్ధితో పని చేయాలి. ఏ పని చేసినా కానీ అట్లా నిజంగా కూడా పాపం, అంటే మన కోసం నిజంగా కూడా మన కోసం, అంటే ఎవరి బాధ్యత వాళ్ళది. అంటే ఎవరైనా కానీ బాధ్యతగా అసలు చెత్తను తర్వాత ఎట్లా వేయాలి, ఎక్కడ వేయాలి, ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది. అయితే ఇష్టం వచ్చినట్టుగా పారేసి ఏం చేసినా కానీ వాళ్ళు కష్టపడుతూ మన కోసం పనిచేస్తారు. పారిశుద్ధ్య కార్మికులు నిజంగా కూడా వాళ్ళు కూడా లేకపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ సిటీలలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు నన్ను బాధ పెడుతున్నారు. భవిష్యవాణి వినిపించిన అనురాధ, సింహవాహిని అమ్మవారి ఆలయం వద్ద రంగం. నాకు శాంతి పూజ చేస్తే మంచి జరుగుతుంది. ఘనంగా శోభయాత్ర, భారీ బందోబస్తు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్త జన సందోహం. ప్రజలు తనను చాలా బాధ పెడుతున్నారని, అందుకే తాను ఉగ్ర రూపం దాల్చినట్టు అనురాధ భవిష్యవాణి వినిపించారు. ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పచ్చకుండపై నిలబడి అనురాధ భవిష్యవాణి వినిపించారు. ప్రజలు తనను సరిగ్గా పూజలు చేయడం లేదని చెప్పారు. ఎందుకంటే మొన్న కూడా అదే పరిస్థితి. ఇక్కడ సికింద్రాబాద్ లో కూడా రంగం ప్రవేశంలో అక్కడ కూడా చెప్పినటువంటి విషయం, వివిధ రూపాలు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఆ రూపాలు మారుస్తూ పూజలు చేస్తున్నారు. నన్ను రూపం మారుస్తున్నామంటే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా నిన్న భవిష్యవాణి చెప్పినటువంటి ఆమె కూడా అదే చెప్తుంది, నన్ను పూజించట్లేదు సరిగ్గా అని చెప్పేసి ఆమె చెప్తున్నటువంటి అంశాలు. తెలంగాణలో ముందస్తు ఛాన్స్ లేదు. మారిన రాజకీయ పరిణామాలే దానికి కారణం. తమిళసై రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరైన గవర్నర్ ద్రౌపది ముర్ము చాలా కింది స్థాయి నుంచి వచ్చిన మహిళ. నేను రాజకీయాలు మాట్లాడలేను అని చెప్పేసి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అంటారు. తెలంగాణలో ముందస్తు ఛాన్స్ లేదనేది కూడా రాజకీయమే కదా. ఇప్పుడు నేను రాజకీయాలు అంటే భవిష్యవాణి చెప్తున్నారు. భవిష్యవాణి అంతే, అట్లేం లేదు. ఇక ఆదాబ్ హైదరాబాద్ ప్రధాన కథనాలు అవైతే